తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ రోజు నేను అడగాలనుకుంటున్న ధర్మ సందేహం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఏం చేయమన్నా చేసేస్తూ ఉన్నాం గురుగారు. అవునన్నా. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించి మన ఇంటికి వస్తుంది అన్నప్పుడు మనకి ఏమన్నా సంకేతాలు లాంటివి ఉంటాయంటారా? తప్పనిసరిగా ఉంటాయమ్మా. దాన్నే మనం శకునం అంటుంటాం. శుభ శకునాలు, చెడు శకునాలు, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటిస్తూనే ఉంటారు. మన అంటే ఒక మాట చెప్పాలంటే మరి మూఢనమ్మకంగా పాటించడం అనేది కూడా తప్పు అని చెప్తాను. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కొంతమంది ఉంటారు ప్రతినిత్యం వెళ్ళేటువంటి ఆఫీస్కి, ప్రతినిత్యం చేసేటువంటి వ్యాపారానికి కూడా ఈ క్షణం బాగుంది, ఈ సమయంలో ఇప్పుడే బయలుదేరాలి, ఇప్పుడే అడుగు బయటికి వేయాలి, ఇవన్నీ కూడాను మరి అంత అతిగా తీసుకుంటే జీవన విధానం ముందుకు సాగదు కదా నాన్న. అవునండి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, అర్జెంట్ పేషెంట్ వచ్చాడు, నాకు ఇప్పుడు మంచి టైం కాదు, నేను బయటికి రాదని చెబితే ఎలా ఉంటుంది? పేషెంట్కి దెబ్బే కదా. కాబట్టి ఇలాంటివి మరీ అతిగా మనసులోకి తీసుకోవటం వల్ల నిజంగా చెప్పాలి అంటే ఇతర మతాల వాళ్ళకి మన పట్ల చులకన భావన కలగడానికి ఇవి కూడా కొన్ని కారణాలని చెప్తాను. వాళ్ళ దాంట్లో ఇవన్నీ ఏమి ఉండవు కదా. శకునాలు ఉండవు, చెడు ఉండదు, మంచి ఉండదు. ఒకటే స్నానం చేసినా చేయకపోయినా వెళ్ళొచ్చు, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు, కొబ్బరికాయ కొట్టాల్సిన అవసరం లేదు, ఒక క్యాండిల్ కొనుక్కుంటే చాలా అయిపోయింది కదా. మనకు అలా కాదు కదా. అన్ని మంగళ ద్రవ్యాలు ఉండాలి, మంగళకరంగా ఉండాలి. దానికి దీనికి ఉండే తేడా కూడా చాలా ఉంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. బొట్టు లేనటువంటి ఆడవాళ్ళు, ధ్వజస్తంభం లేని దేవాలయం, గురుగారు లేనటువంటి విద్య, ఈ మూడు ఒకటే అని చెప్తూ ఉంటాం. వాళ్ళ దాంట్లో బొట్టే లేదు, పూలే ఉండవు, ఇంకేముండే, ఏ దాంట్లో ఏమున్నాయి, మంగళమే ఉంది, అంత అమంగళమే ఉంది. ఒక మాట చెప్పానంటే ఇంట్లో లక్ష్మీదేవి తొందరగా మన ఇంట్లోకి రాబోతుంది, మనల్ని అనుగ్రహించబోతుంది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ప్రొద్దున్నే లేవగానే బల్లులు ఎక్కువగా ఇంట్లో కనపడాలి. ఇది లక్ష్మీప్రదం అని చెప్తాం. బల్లులు ఎక్కువ ఇంట్లో ఉన్నాయి అంటే ఆ ఇంట్లో ఆకర్షణ కలగబోతుంది, ధన ఆకర్షణ, లక్ష్మీదేవి రాబోతుంది అని చెప్పి ఒక శుభ సూచన. అలాగే మన కలలో కోతులు కనపడుతూ ఉంటాయి. అలా కనపడ్డా తప్పనిసరిగా విజయ సంకేతం, లక్ష్మీ సంకేతంగా చెప్పుకోవచ్చు కోతులు కనపడతాయి. అలాగే కొంతమందికి సర్పాలు కనపడుతుంటాయి, పాములు. అతి ఎప్పుడు రెగ్యులర్గా కనపడుతూ ఉంటే అది చెడు కిందకి తీసుకోవాలి. ఎప్పుడన్నా ఒకసారి పాము వచ్చి కల్లో కనపడటం కానీ, పాము కాటు వేయటం కానీ, కాటు వేసి రక్తం బయటకు వస్తుంటుంది చూసారా, వాడు కోట్లకు పడిగెత్తబోతున్నాడని చెప్పడానికి, లక్ష్మీదేవి వాడికి సొంతం అవుతుందని చెప్పడానికి పరిపూర్ణమైనటువంటి సంకేతంగా చెప్పుకోవచ్చు సర్పం కాటు వేయటం అనేది కూడా. అలాగే ఇంటి ముందు రామచిలుకలు వాళ్తూ ఉంటాయి, ఇది కూడా లక్ష్మీప్రదం. వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడానికి శుభ సంకేతంగా రామచిలుకలు వాలటం కానీ, ఆ పొద్దున్న లేవగానే ఆ రామచిలుకల అరుపులు వినపడటం కానీ, ఇవన్నీ కూడా. అలాగే ఎక్కడైతే నెమలి పురివిప్పి ఆడుతూ ఉంటుందో అది మన కంటపడిందా, మన అదృష్టం, లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతున్నట్టే లెక్క. ఇవన్నీ శుభ సంకేతాలే. ఒక మాట చెప్పాలంటే దీపారాధన చేస్తాం కదా, చేసినప్పుడు ఒత్తితో సహా మొత్తం కాలిపోతుంటుంది కొన్నిసార్లు, అది కూడా లక్ష్మీ సంకేతమే. దాన్ని కూడా చాలా మంది చెడుగా చెప్తూ ఉన్నారు. ఒత్తి మొత్తం కాలిపోతే మీకు ఏదో ప్రమాదం జరగబోతుంది, పిచ్చి మాటలు అవన్నీ. మనం ఇచ్చినటువంటి దీపం ద్వారా ఇచ్చినటువంటి ఆరాధన ఏదైతే ఉందో పరిపూర్ణంగా దేవతలు స్వీకరించినట్లే. అలాగే చేతిలోంచి పసుపు కుంకుమ చేయిజారి పడటం కూడా లక్ష్మీప్రదమే. చాలా మంది దాన్ని చాలా ఏదో శకునం అనుకొని బాధపడుతూ ఉంటారు. భూమాత మన నుంచి బొట్టు పెట్టమని కోరుకుంటుంది అని అర్థం. తప్పనిసరిగా ఆ పడ్డ తర్వాత ఆ స్థలంలో మనం ఆ కుంకుమ మొత్తం తీసేసిన తర్వాత మరలా చక్కగా నీళ్లు చల్లి బొట్టు పెట్టండి. భూమాతకి మనం చక్కగా ఆరాధన చేస్తున్నట్టే ఆవిడ మన దగ్గర నుంచి కోరుకుంటుంది.
చాలా మంది కూడా కింద పడిపోతే అమ్మో ఏదో జరగబోతుంది అవును. అది ఇది అని చెప్పి చాలా మంది ఇచ్చేస్తూ ఉంటారు అవును గురుగారు. కదా. అవునవును. అలా ఉండడం కూడా, కింద పడడం కూడా లక్ష్మీ సంకేతం కిందనే తీసుకోవాలి. ఓ. అలాగే పొద్దున్న లేవగానే మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉంటాయి మ్హూ. మనకి. ఈ పక్కన ఇళ్లలో పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ మంగళ వాయిద్యాలు కానీ, ఇంటి ఎదురుగా గంగిరెద్దు రావటం కానీ, మ్. ఇవి కూడా శుభ సంకేతాలనే చెప్తారు. ఇవన్నీ కూడాను లక్ష్మీదేవి రావడానికి ముందుగా ఇస్తున్నటువంటి సిగ్నల్స్. మ్హూ. ఒక మాట చెప్పాలంటే, మనకి కాకి అరిస్తే బంధువులు వస్తారని చెప్పి మన నమ్మకం ఉంది. ఇప్పటికి అవునండి. నిజంగానే చాలా వరకు అది నమ్మదగినటువంటి విషయం. మ్. కాకులకు ఉన్నంత జ్ఞానం ఇంకెవరికి లేదని చెప్తాం. మ్. అంత జ్ఞానం కలిగినటువంటివి కాకులు. మనం అందుకనే పెదవి పెట్టినప్పుడు కూడా పిండ ప్రదానం పెడితే అది వచ్చి ముట్టుకుంటేనే మనకు సంతృప్తి. మనం ఇచ్చినటువంటి శ్రాద్ధం అంతా కూడా సంపూర్ణ ఫలితం మనకి దక్కిందని నమస్కారం చేసుకుంటూ ఉంటాం మ్. కదా. అలా చిరకలు కానివ్వండి, నెమళ్ళు కానివ్వండి, సర్పాలు కానివ్వండి, అలాగే ఎక్కడైతే సర్పం మన ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతుందో అది కూడా శుభ సంకేతం మ్హూ. తప్పనిసరిగా. ఇప్పుడు మనకి శృంగేరి అనే ఒక ఊరుంది నాన్న, మ్. పేరు వినే ఉంటారు మీరు, అవునండి. శృంగేరి శారదా పీఠం. ఆది శంకరాచార్య స్వామి వారు అక్కడ పీఠం పెట్టడానికి కూడా బలమైనటువంటి కారణం సర్పమే. మ్హూ. ఎందుకు అంటే వర్షం పడుతుంది, కప్ప తిరుగుతోంది, పాము ఏం చేస్తుంది, కప్పని పట్టుకోవడానికి వస్తుంది. మింగేస్తుంది. మ్. కానీ కప్ప తడవకుండా పాము పడగబట్టిందిట వర్షానికి. ఆహా. ధర్మం 4 పాదాల మీద ఇక్కడ నడుస్తుంది, విరోధ జంతువులు సన్నిహితంగా ఉంటున్నాయి కాబట్టి ఒకటే ఇక్కడ ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెప్పి అక్కడ స్వామివారి పీఠాన్ని స్థాపించారు. ఇవాళ రోజున జగద్ విఖ్యాతగాంచిన పీఠాల్లో మన శృంగేరి పీఠం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. మ్. యావత్ ప్రపంచంలో కూడా గొప్ప పీఠంగా వర్ధిల్లుతోంది. మ్. అవునా. అవును. అక్కడ కూడా ఆయన కంటబడేటువంటి ఒక దర్శనం ఏదైతే ఉందో ఆ సర్పం ద్వారానే అక్కడ పీఠం కూడా నిలవదు. కాబట్టి ఈ సర్పాలు ఇంట్లో లోపల కనబడితే మనకు ప్రమాదం, కానీ ఇంటి బయట నుంచి వెళ్ళటం కానీ ఇవి కూడా శుభ సూచికాల కిందకే వస్తాయి తప్పనిసరిగా. సంతానం లేనటువంటి వారికి కూడా సంతానం కలగబోతుందని చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మానసాదేవి, ఈ నాగరాజు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మాత్రమే. మ్. అది కనబడింది, కంట కనబడింది, ఇంట్లో సంతానం లేదనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా తదుపరి నెలలో సంతానం వాళ్ళు తప్పనిసరిగా గర్భం దాల్చాల్సిందే, ఏమాత్రం కూడా సంశయం లేదు. మ్. అది కూడా ఆనందకరమే కదా, లక్ష్మీప్రదమే కదా. మ్. సంతానం లేకపోతే ఏముంది, ఎన్ని కోట్లున్నా కూడా అవును. కదా. అవునండి. కాబట్టి అది కూడా లక్ష్మీప్రదమే. మ్. ఇవన్నీ కూడాను శుభానికి చాలా సంకేతం. మ్హూ. బల్లులు అరుస్తూ ఉంటాయి, మ్. బల్లి అరుపు టప్ టప్ అని సౌండ్ చేసుకుంటూ అరుస్తూ ఉంటాయి. మ్. అది ఆ సమయంలో మనం ఏదైతే సంకల్పం చేసిన సమయంలో అది అరిచిందో ఆ సంకల్పం పరిపూర్ణంగా నెరవేరబోతుంది అని చెప్పి ఇక్కడ ప్రకృతి నాన్న, ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించినటువంటివి నేను చెప్పినవన్నీ కూడా మ్. కదా. అవును. ప్రకృతి మనకు సహకరిస్తుంది అంటే మనకి పాజిటివ్ వైబ్స్ మన బాడీలోకి రాబోతున్నాయి, మన ఇంట్లోకి రాబోతున్నాయి, మనం అనుకున్న పనులు అవ్వబోతున్నాయి. లక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి సిద్ధంగా ఉంది రావడానికి అని చెప్పడానికి శుభ సంకేతం. మ్. అలాగే ముఖ్యంగా ముత్తైదువు ఇంటి ముందుకు వచ్చి ఏదైనా అడుగుతూ ఉంటారు. మ్. అలా వచ్చిన వాళ్ళకి ఎవరికైతే మనం వాళ్ళకి కావాల్సినవి ఇస్తామో మన దగ్గర ఉన్నవి, అది కూడా లక్ష్మీప్రదంగానే భావించాలి. అమ్మవారు మన దగ్గర నుంచి మొన్న వచ్చిన వారాహి నవరాత్రులు జరిగినాయి పోయిన జూలైలో జరిగితే నేను ఒక వీడియోలో ఒక చిన్న మంత్రం చెప్పాను, చిన్న మంత్రం. అమ్మాయి పేరు కూడా హిమజ అని ఒక అమ్మాయి అనమాట. ఆమె ఇంతవరకు ఆవిడ నన్ను చూడలేదు, నన్ను వీడియోలో మాత్రమే చూసింది. వరంగల్ దగ్గర హనుమకొండలో ఉంటారు ఆవిడ. నిన్న నాకు ఒక 4 రోజుల నుంచి వరుసను ఫోన్ చేస్తుంది. ఏమిటి అంటే, మీరు ఇచ్చిన మంత్రం నేను చదువుకుంటున్నాను, నాకు అమ్మవారు అనుగ్రహించేసింది, మా వారు నాతో సరిగా మాట్లాడని వ్యక్తి నా పక్కన కూర్చొని పూజ చేసుకుంటున్నాడు చక్కగా. అంతేకాకుండా అమ్మవారు వచ్చి ఇట్లా వడిపట్టిందిట కలలో ఆమెకి. వడిపట్టింది, ఏం చేయాలి గురుగారు అంటే వడి బియ్యం నింపండి అమ్మా అన్న. అయిపోయింది. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది. ఏంటి అంటే, నేను వడి బియ్యం పోయమన్నారు, పోసాను, బాగానే ఉంది, నాకు అమ్మవారు బంగారంతో వడి నింపుతున్నట్టుగా కలొచ్చింది గురుగారు వచ్చి. అన్న, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందమ్మా తల్లి, అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ ఎంత భక్తితో చూస్తుందంటే నాన్న, నాతో చెప్పిన మాటలు నిజంగా వింటుంటే నాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనకు గూస్ బంప్స్ వచ్చేస్తుంటాయి అమ్మాయి చెప్తున్న మాటలకి. అమ్మ బయటికి వెళ్తుంది గురువు గారు, నేను రాత్రి 2 రమ్మని చెప్పాను, లేదు పొద్దున 5 వస్తానని చెప్పింది. ఆవిడ 5 వచ్చింది. వస్తున్నప్పుడు గజ్జల శబ్దం వినపడుతుంది నాకు స్పష్టంగా. అంటే ఆవిడ ఎంత భక్తితో చేసింది అనేది అక్కడ ప్రధానం. అవునండి.
కదా. అవును. ఇదే మాట ఒకరితో చెప్తే ఆ మంత్రానికి అమ్మవారు వచ్చేస్తుందా అంది. నేను నిన్న ఒక కథ విన్నాను అన్న, చాలా బాగుంది కూడా. ఒక గురువు గారు ఎవరో ఒక సిద్ధుడు ఒక ఊరికి వచ్చారట. అంత ఊళ్ళో అందరు జనాలందరూ ఆయన సేవ చేసుకుంటున్నారు, అంతా అయిపోయింది. ఒక చదువు రానటువంటి ఒక వ్యక్తి, నాకు నీ దగ్గర సిద్ధి పొందాలని ఉంది అంటే, ఏం సిద్ధి పొందుతావు అంటే, నువ్వు ఏ మంత్రం ఇస్తే అది చేస్తాను అన్నట్ట. ఏ మంత్రం ఇస్తే అది చేస్తాను అంటే, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇదే మంత్రం చేసుకోపో అన్నట్టు. కొన్ని రోజులు జరిగిన తర్వాత మరలా సాధువు గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చారు. వచ్చిన తర్వాత గురుగారు ఇచ్చిన మంత్రం నాకు సిద్ధించింది అన్నట్టు. ఏం సిద్ధించిందిరా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి అనగానే వాడు గాల్లో తేరుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నట్ట. అక్కడి నుంచి ఇక్కడికి అనగానే అక్కడి నుంచి గాల్లో తేరుకుంటూ ఇక్కడికి వస్తున్నట్ట. అంటే గురువు మీద ఉండేటువంటి ఒక గురి, నమ్మకం ఏదైతే ఉందో, అమ్మ మీద అంత శ్రద్ధ పెట్టింది. మీరు ఈ మధ్య కాలంలో దాదాపు యూట్యూబ్లో వీడియోలు చూస్తూనే ఉంటారు. ఒక ఆవిడ, అమ్మా అనుగ్రహించమ్మా, పుష్పం ఇవ్వమ్మా, చూడమ్మా, మా అమ్మ కదా, మా తల్లి కదా అని చెప్పి కొన్ని వీడియోలు వస్తున్నాయి. నేను చెప్తున్నా అమ్మా, ఇవి ఇలా కూర్చుంటుంది, మొత్తం పుష్పాలు మొత్తం పూజ చేస్తుంది చక్కగా. అమ్మా ఇవ్వమ్మా, అనుగ్రహించమ్మా అనగానే ఓ పువ్వు పటం మీద నుంచి అమ్మాయి చేతులు రాలుతుంటుంది. అంటే అక్కడ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకంతో చేస్తే తప్పనిసరిగా మన మూఢ నమ్మకాలు వద్దు, నమ్మకం. నేను అందుకని మొదట్లో కూడా అదే చెప్పాను మీతో, మూఢ నమ్మకాలు పెట్టుకోకండి, నమ్మకంతో చేయండి. తప్పనిసరిగా భగవంతుడి మీద విశ్వాసంతో తప్పనిసరిగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు ఇచ్చే సంకేతాల గురించి ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.